వస్తుంది. సో 44,000 వేసిన అనుకోండి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం డెసిమల్స్ రాకుండా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ ఇది వాడాను. కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం బిల్డ్ చేసేటప్పుడు ఫైనల్ బిల్డ్ చేసేటప్పుడు అక్కడ డెసిమల్స్ రాకుండా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్ డౌన్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇది ఫార్మేట్ కాబట్టి మనము ఇలా డెసిమల్స్ హోల్ నెంబర్కి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఒకవేళ పాలసీ అనుకోండి, పాలసీ 10,000 రూపీస్ 10,000 రూపీస్ 40 పైసా అని చెప్పేసి అట్లా రాయకుండా సో మనం ఫిక్స్డ్ వాల్యూ రౌండ్ వాల్యూ ఎంటర్ చేసేటట్టుగా ఇలా మనం ఎక్స్పెక్టెడ్ పర్చేస్ వాల్యూ ఇది ఇచ్చాం అనమాట. ఇక్కడ ఏం చేయొచ్చు, వాళ్ళు 50,000 అయితే 50,000 సో రౌండ్ ఫిగర్సే రాయొచ్చు అనమాట, డెసిమల్స్ రాయకుండా. ఓకేనా? రైట్, ఈ విధంగా. నెక్స్ట్ అక్కడ బిట్వీన్ ఉంది, బిట్వీన్ నేను 1 lakh రాసిన. ఒకవేళ 5 lakhs ఉన్నారనుకోండి, 5 lakhs రాసిన అనుకోండి, ఇక్కడ ఎంట్రీ కాదు, 3, 2, 5 ఓకే 5 lakhs ఎంట్రీ కాదు. అంటే 5 lakhs ఒకవేళ పాలసీ వాల్యూ 10 to 20,000 to 1 lakh వరకే ఉందనుకోండి, 5 lakhs ఎంట్రీ చేశాను అనుకోండి, సో 5 lakhs పాలసీ లేదని చెప్పేసి ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. అంటే ఒక మన రిక్వైర్మెంట్ బట్టి, ఇదేమో మనం ఎక్స్పెక్టెడ్ పర్చేస్ వాల్యూ కింద రాస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా మనం హోల్ నెంబర్స్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, డెసిమల్స్ రాకుండా హోల్ నెంబర్స్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏదైతే ఉందో డెసిమల్. ఒకవేళ డెసిమల్స్ కావాలంటే డెసిమల్స్లో అంటే ఇప్పుడు లైక్ ఏం చేస్తానంటే ఇప్పుడు రైట్ డిస్కౌంట్ అనుకోండి, డిస్కౌంట్ నేను 1 to 2 వరకే ఉంచుతాను అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ డిస్కౌంట్ అనేది 1% to 2% వరకే, 1% to 2% వరకే ఉంచుదాం అనుకుంటున్నాను. ఓకేనా? సో అలాంటప్పుడు నేను డేటా వాలిడేషన్ డెసిమల్ బిట్వీన్ 1 2 ఇచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ నేను 1 రాస్తాను, ఇక్కడ 3 రాసిన అనుకోండి, 3 తీసుకోదు. అంటే డిస్కౌంట్ అనేది మనకు 1 2 కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఒకవేళ 1.5 ఇవ్వచ్చు కదా డిస్కౌంట్, ఒకవేళ 1.5 డిస్కౌంట్ ఇవ్వచ్చు, 1.3 డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఒకవేళ ఈయన పర్చేజ్ చేస్తా అన్నప్పుడు ఈ కస్టమర్కి నేను 1.5 డిస్కౌంట్ అనేది చెప్పాను, ఒక 1.3 డిస్కౌంట్ అనేది చెప్పాను, 1.2 డిస్కౌంట్ అనేది చెప్పాను అని చెప్పేసి ఇలా మనము ఎంతవరకు మ్యాక్సిమం 2% డిస్కౌంట్ వరకే ఇస్తాను కస్టమర్కి ఇవ్వచ్చు కదా. సో నేను 1.6 వరకు ఇస్తానని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ రాయొచ్చు అనమాట. ఆయన ఎంతవరకు ఆ కస్టమర్ని డీల్ చేసినప్పుడు, సార్ మీరు ఒకవేళ 50,000 చేస్తే నేను ఒక 1.6% డిస్కౌంట్ ఇస్తాను సార్ అని చెప్పేసి రాయొచ్చు అన్నాడు అనుకోండి, ఆ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట. సో మనము పాయింట్లో ఇక్కడ ఈ ప్లేస్లో డెసిమల్స్ పాయింట్లో మనము ఎంట్రీ చేయొచ్చు. కానీ ఎంతవరకు ఆ లిమిట్ వచ్చేసి 2% డిస్కౌంట్ వరకే ఆయనకి లిమిట్ ఇవ్వచ్చు. అంటే 1 to 2 లేదా 0 to 2. నేను ఇక్కడ 1 to 2 ఇచ్చాను కదా, సో బెటర్ 0 to 2 ఇస్తాం. ఒకవేళ పర్సెంట్ డిస్కౌంట్ ఏమొద్దని ఉండొచ్చు, లేదా 0 to 2 రైట్ 0 to 2 ఇస్తే 1 ఇవ్వచ్చు అండ్ 0.8% డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఈ విధంగా అనమాట. ఓకేనా? 2% కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఒకవేళ కానీ 2.1 కూడా రాదు. అంటే 1 to 2 మనం బిట్వీన్ ఏం చేసామో 0 to 2 వరకే ఇచ్చాము. ఓకేనా? ఇది అర్థమైందండి? అంటే మనము ఏదైనా స్టోర్లో ఒక టీమ్ లీడర్స్ ఉన్నారనుకోండి, టీమ్ లీడర్స్కి మీరు కస్టమర్స్ని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మొబైల్ నెంబరు, కస్టమర్ నేము, మొబైల్ నెంబరు, వాళ్ళు ఎంత పర్చేజ్ వాల్యూ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక 50,000 ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, వాళ్ళకు డిఫాల్ట్గా నేను 1% నేను ఇక్కడ 1.2 డిస్కౌంట్ ఇచ్చాను, కానీ ఒక మేబీ 10 డిస్కౌంట్ అనుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ బట్టి కదా. సో వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇవ్వండి, నేను సార్ మీకు 1% డిస్కౌంట్ ఇస్తానా, 1.2% డిస్కౌంట్ ఇస్తానా, 1.3% డిస్కౌంట్ ఇస్తానా అని చెప్పేసి మీరు కమిట్ చేయొచ్చు. అంటే మనం ఇలా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక ఫార్మేట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసిన డేటాను ఫిల్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనము ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టాలి కదా. ఒకవేళ బై మిస్టేక్లో 5 వేసాడు అనుకోండి, మనం 5% డిస్కౌంట్ ఇస్తామనేది చెప్పలేదు కదా. సో అందుకని చెప్పేసి మనము ఒక రెస్ట్రిక్షన్ ఉన్నాయి కాబట్టి 2 వరకే డిస్కౌంట్ ఇస్తామని అన్నాము. కాబట్టి మనము ఇక్కడ ఈ కాలం అనేది
ఇలా మనము డెసిమల్స్లో రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎంతవరకు 0 to 2 అని లిమిట్స్ ఇస్తారా మీ అంటే రిక్వైర్మెంట్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీ ప్రోడక్ట్ ఎంతవరకు ఇస్తే కొందరికి 0 to 10% డిస్కౌంట్ ఇవ్వచ్చు, 0 to 20% డిస్కౌంట్ ఇవ్వచ్చు బేస్డ్ ఆన్. ఓకేనా? సో ఈ విధంగా మనం 0 to 10% ఇచ్చామనుకోండి, సో 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. ఒకవేళ దానికన్నా మించి ఇవ్వకుండా 11% ఇవ్వకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా 10 ఇవ్వచ్చు, 10.5 కూడా ఇవ్వచ్చు, ఒక 10.5% డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. 0.5% డిస్కౌంట్ చేంజ్ ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం డెసిమల్స్ వేసుకున్నా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ అర్థమైంది కండి, మొబైల్ నెంబర్ ఎలా రెస్ట్రిక్ట్ చేసాం, టెక్స్ట్ లెంత్ రెస్ట్రిక్ట్ చేసాము. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి డెసిమల్స్తో రెస్ట్రిక్ట్ చేసాము. ఇక్కడ డిస్కౌంట్ అనేది మనకు బిట్వీన్లో డెసిమల్ పాయింట్స్లో రెస్ట్రిక్ట్ చేసాము. ఇది హోల్ నెంబర్లో, ఇది డెసిమల్లో. ఓకేనా? ఇక్కడ టెక్స్ట్ లెంత్ యూజ్ చేసాము, టెక్స్ట్ లెంత్. నెక్స్ట్ ఇక్కడ హోల్ నెంబర్, డెసిమల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అర్థమైంది కండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వెళ్తున్నాను. ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఈ 3 పాయింట్లు అర్థమైంది కదా. మీరు అర్థమైందని చెప్తానే నెక్స్ట్ వెళ్ళగలుగుతాను కదా. హలో అశ్విని గారు, అశ్వని సుర, నాగార్జున గారు, సురేష్, అర్థమైందా? ఓకే, రైట్. ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ మొబైల్ నెంబర్కి అయితే అర్థమైంది కదా. అంటే మనం 11 డిజిట్స్ 10 డిజిట్స్ వేయకుండా ఈ కాలం అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కాలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్కి వెళ్ళి డేటా వాలిడేషన్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ లెంత్ అనేది సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు 10 డిజిట్స్ అని ఇచ్చామన్నమాట. ఓకేనా? ఒక్క నిమిషం స్ట్రక్ అవుతుంది. రైట్, మొబైల్ నెంబర్కి వచ్చినప్పుడు డేటా వాలిడేషన్ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ లెంత్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఈక్వల్ టు 10 డిజిట్స్ మాత్రమే ఇచ్చాను. ఒకవేళ 10 to 11 ఇస్తే ఇవ్వచ్చు, అది కాదు మనకు మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది అని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేసాం కాబట్టి సో టెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు 10 డిజిట్స్. ఓకేనా? ఈ 10 డిజిట్స్ కాకుండా 11 వేసినా తీసుకోదు, 9 వేసినా తీసుకోదు, 8 వేసినా తీసుకోదు, ఓన్లీ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హోల్ నెంబర్స్. ఓకేనా? 50 అలా రాయకుండా, పైసాస్లో రాయకుండా హోల్ నెంబర్లో దీన్ని రెస్ట్రిక్ట్ చేసాం. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, డేటా వాలిడేషన్కి వెళ్ళాను, ఇక్కడ హోల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలోలో హోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. హోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని బిట్వీన్ టు మన ఎంక్వైరీ, మన ప్రోడక్ట్స్ అనేవి 1 lakh వరకే ఉండొచ్చు. మేబీ ఓకే, ఒకవేళ గ్రేటర్ దాన్ 1 lakh ఉంటే గ్రేటర్ దాన్ 20,000 కూడా పెట్టుకోవచ్చు. మినిమం ప్రోడక్ట్ 20,000, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఓన్లీ అది హోల్ నెంబర్స్లోనే ఎంట్రీ చేయాలి, అంటే డెసిమల్స్లో ఎంట్రీ చేయకూడదు. 50,000 1 పైసా 2 పైసా అట్లా ఎంట్రీ చేయకుండా హోల్ నెంబర్లో ఎంట్రీ చేయడానికి రెస్ట్రిక్ట్ చేశాను. నెక్స్ట్ డిస్కౌంట్, ఇది కూడా సెలెక్ట్ చేసుకొని డిస్కౌంట్ మనకి ఒక 10% వరకే డిస్కౌంట్, 0 to 10% వరకే డిస్కౌంట్ ఇవ్వచ్చు అని చెప్పేసాం అనుకోండి. సో ఎంత పర్సెంట్ డిస్కౌంట్ మనం కస్టమర్ కమిట్ చేస్తున్నాం అనేది ఈ లైన్లో వేయమన్నాను. సో అది సెలెక్ట్ చేసుకున్నాను, ఆ లైన్ సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్, దీంట్లో డెసిమల్స్ బిట్వీన్ 0 to 10 డిస్కౌంట్ అనేది 0 to 10 అంటే హోల్ నెంబర్స్ ఇవ్వచ్చు, 0.5% డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు కదా. సో అందుకని డెసిమల్స్లో తీసుకున్నాను. సో ఇలా తీసుకొని ఇక్కడ 10% డిస్కౌంట్ ఇవ్వచ్చు. అంటే ఒకవేళ 1 lakh పర్చేజ్ చేద్దాం అనుకోండి. సో 1 lakh పర్చేజ్ చేద్దాం అనుకున్నాను. సో 1 lakh వేసేసి 10% ఈయన సమ్ నవీన్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసాము. సో మొబైల్ నెంబర్ 9000494466 ఇద్దాం. సో నెంబర్ ఇచ్చాము. ఒకవేళ ఎక్కువ నెంబర్ ఇచ్చినా రాకుండా అక్కడ కరెక్ట్గా 10 digits ఇస్తున్నాను. 1 lakh 10% డిస్కౌంట్ ఇస్తాను, కమిట్ చేశాను. లేకపోతే 9.5% డిస్కౌంట్, ఓకే 9.05 9.06 అలా ఇచ్చొచ్చు అనమాట. ఓకే 11 ఇద్దామని చెప్పేసి మనం ట్రై చేసాం అనుకోండి, 11కి మనకు రెస్ట్రిక్షన్ కాబట్టి సో 11 ఇవ్వలేదు అని చెప్పేసి మనకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వరకు అయితే ఒక కాలమ్స్ని, ఒక సెల్స్ని, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ని ఎలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది ఈ 4 మెథడ్లో చూస్తాం కదా. ఒకటేమో ఇది ఎనీ వాల్యూ, డిఫాల్ట్గా మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేయలేదు, ఇది టెక్స్ట్ లెంత్ రెస్ట్రిక్ట్ చేసాము, హోల్ నెంబరు, ఇది డెసిమల్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూద్దాం.
లిస్ట్. ఓకే, సో లిస్ట్లో 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఒకవేళ అసలు ఈ కస్టమర్కి కొందరు కస్టమర్లకి ఇక్కడ ఓకే ఈయనకి 50,000 అన్నాడు. సో ఈయన మొబైల్ నెంబర్ కూడా రాశాడు. 1 2 3 4 5 6 7 8 9 10 రాశాడు. ఇతనికి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. సో ఇంట్రెస్ట్ లేదు అని అంటే పర్చేజ్ ఇంట్రెస్ట్ లేదు, ఎస్ ఆర్ నో, ఇంట్రెస్ట్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ అని రాసుకోవచ్చు. లేదా ఏదైనా స్టేటస్ అని రాద్దాం. ఇక్కడ డిస్కౌంట్ కదా, స్టేటస్ అని రాద్దాం. ఇక్కడ లిస్ట్ యూజ్ చేసి స్టేటస్ని ఎలా చూద్దాం. సో స్టేటస్ రాస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాస్తారు. ఏంటి, ఆయనకి నాట్ ఇంట్రెస్ట్ అని రాస్తారు, నో అని రాస్తారు, ఎస్ అని రాస్తారు, అండ్ రెడీ టు పర్చేజ్ అని రాయొచ్చు, నాట్ రెడీ టు పర్చేజ్ అని రాయొచ్చు. ఎన్ని రకరకాలుగా రాస్తారు కదా. సో మనము అన్ని రకాలుగా రాయకుండా ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇంట్రెస్ట్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ అని రాదు, ఎస్ ఆర్ నో. ఓకే, ఇంట్రెస్ట్ స్టేటస్ అని రాదు, ఎస్ ఆర్ నో అని రాసి రెండే ఇద్దాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ డేటా వాలిడేషన్ క్లిక్ చేసి అవి సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్ క్లిక్ చేసి లిస్ట్ అని రాసేసి ఇక్కడ మనము ఏమి ఇద్దాం అనుకుంటున్నామో అవే రాస్తాం. ఎస్ కామా నో, ఇలా ఇంట్రెస్టెడ్ ఐఎన్టీ రాద్దాం. సరే ఇంట్రెస్టెడ్ రాద్దాం మొత్తం, నాట్ ఇంట్రెస్టెడ్. ఓకేనా. సో ఇలా రాద్దాం అనుకోండి, మనం ఇవే రాద్దాం అనుకోండి. సో అవి కామా ఇచ్చేసి ఏదైతే రాద్దాం అనుకున్నామో ఇలా ఇచ్చేసి ఇలా రాసేసి ఏవైతే రాద్దాం అనుకున్నామో అవే ఇక్కడ ఎంత లిస్ట్ రాద్దాం అనుకుంటే అంత లిస్ట్ రాయొచ్చండి ఇక్కడ. సో ఇలా రాసేసి రెండే ఉన్నాయి అనుకోండి, ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, అలా ఉంది అనుకోండి, ఇలా రాసేసి ఓకే అని పెట్టేసాం అనుకోండి, ఒక బటన్ వస్తుంది. ఓకేనా, ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నాట్ ఇంట్రెస్టెడ్. ఓకేనా, ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకేనా, సో ఇలా యూజ్ చేయొచ్చు అనమాట మనం. ఓకేనా, వాళ్ళు అనుకునేది రాయకూడదు. ఒకవేళ ఎస్ ఆర్ నో అని రాద్దాం అనుకోండి, అది రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరు ఎస్, ఒకరు నాట్ ఇంట్రెస్ట్ రాస్తారు, ఒకరు ఎస్ అని రాస్తారు, ఒకరు నో రెడీ టు పర్చేజ్ అని రాస్తారు, నాట్ రెడీ టు పర్చేజ్ అని రాస్తారు. అలా రాయకుండా మనము ఒక రెండు ఇచ్చేసాము. అక్కడ ఈ లైన్లో మాత్రం ఇంట్రెస్టా నాట్ ఇంట్రెస్టెడా. ఓకేనా, సో అవి రెండే రాయాలనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇక్కడ రాగానే ఆయనకి ఏదో 2 ఆప్షన్ చూపిస్తుంది. ఆ 2 ఆప్షన్లే సెలెక్ట్ చేసుకో, ఇంట్రెస్టా నాట్ ఇంట్రెస్టా. సో ఇలా రాసి ఒక పర్ఫెక్ట్ ఫార్మేట్ లాగా ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం దీన్ని ఇలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. లిస్ట్లోనే ఇంకొకటి ఇంకో ఆప్షన్ చూద్దాం. ఎలా అంటే ఆయన ఏరియా ఇది. ఓకేనా, సో ఏరియాస్, ఇప్పుడు ఏరియా చూద్దాం. లిస్ట్లో ఏరియా అనేది చూద్దాం. ఇక్కడ ఇది అర్థమైందా అండి? లిస్ట్లో ఇది ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అంటే మనము ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎస్ ఆర్ నో, ఇది నేను ఇక్కడ ఏవైతే రాయాలనుకుంటున్నామో అవే ఇక్కడ మనం రాయొచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు ఎస్ ఆర్ నో ఇవే ఉంచేద్దాం అనుకోండి. రెడీ టు ఇక్కడ ఎస్ ఆర్ నో ఆప్షన్సే వస్తాయి అనమాట. ఇది నేను తీసేస్తున్నాను. ఓకేనా, ఈయన కస్టమర్ రెడీగా ఉన్నాడా, పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నాడా లేదనంటే ఎస్ ఆర్ నో 2 ఆప్షన్స్ ఇద్దాం అనుకోండి, ఎస్ ఆర్ నో. ఇంకా వేరే వాళ్ళు నాట్ ఇంట్రెస్ట్ అవి రాయకుండా మనకు ఎస్ ఆర్ నో అనే రెస్ట్రిక్ట్ చేసాం అనమాట. ఎస్, ఈయన ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈయన కస్టమర్ ఎంక్వైరీ చేసాము, బట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ చెప్పలేదు, డిస్కౌంట్ మనం ఏం కమిట్ చేయలేదు, నో అని రాస్తున్నాను, రెడీగా లేడు పర్చేజ్ చేయడానికి అని చెప్పేసి నో అని రాస్తున్నాను. సో వాళ్ళు ఇంకోటి ఏది రాయకుండా మనం ఎస్ ఆర్ నో 2 ఆప్షన్స్ ఇచ్చాము. సో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏరియా. ఓకేనా, ఏరియాని లిస్ట్లో ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. ఓకేనా, సో దీంట్లో ఒక్కొక్క కస్టమర్ ఒక కస్టమర్ హైదరాబాద్ నుంచి వచ్చవచ్చు, ఒక కస్టమర్ వరంగల్ నుంచి రావచ్చు, ఒక కస్టమర్ ఇంకా వేరే సిటీస్ నుంచి రావచ్చు, లేకపోతే వేరే ఏరియాస్ నుంచి రావచ్చు. ఓకేనా, సో మనము సిటీ వైజ్గా తీసుకుందాం అనుకోండి. సో సిటీస్నే కన్సిడర్ చేద్దాం అనుకుంటుంది. సో వాళ్ళు హైదరాబాద్ అని రాస్తారు, వరంగల్ అని రాస్తారు, ఒక్కొక్కరు హెచ్వైడి రాస్తారు, ఒక్కొక్కరు హైదరాబాద్ అని రాస్తారు, ఒక్కొక్కరు సికింద్రాబాద్ అని రాస్తారు. సో అలా మనము ఆప్షన్స్ ఇవ్వకుండా మనం ఒక లిస్ట్ మన రెడీ ఒక సిటీస్ లిస్ట్ అయితే మనం రెడీ చేసుకుందాం. హైదరాబాద్, వరంగల్, నల్గొండ,
అన్ని సిటీస్ లిస్ట్ ఇలా అన్ని సిటీస్ లిస్ట్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. సో అన్ని సిటీస్ లిస్ట్ ఇక్కడ వైజాగ్ చెప్పండి, ఇలా అన్ని సిటీస్ లిస్ట్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ సిటీసే ఉంటాయి మొత్తం కంప్లీట్గా అనుకోండి. ఓకేనా? సో మనం ఈ సిటీస్ నుంచే ఎంట్రీ చేయాలి. చెప్పండి. ఎక్స్పెక్ట్ పర్చేజ్ వాల్యూ కంపెనీ అర్థం కాదండి. ఒకసారి కట్ అవుతుంది వాయిస్, కట్ అవుతుందండి వాయిస్, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎక్స్పెక్ట్ పర్చేజ్ వాల్యూలో కంపెనీ 10,000 నుండి 1 lakh వరకు 2% డిస్కౌంట్ ఇస్తుంది. 1 lakh నుండి 2 lakh బిట్వీన్ మధ్య 4% డిస్కౌంట్ ఇస్తుంది. సార్ మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలంట, ఎలా ఫార్ములా అప్లై చేయాలి? ఫార్ములా అప్లై చేయాలి, మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ఫార్ములా అప్లై చేయడానికి. ఓకే ఓకే, నేను ఇదేమో మాన్యువల్ గా అప్లై చేశారు. లాస్ట్ లో ఇక్కడ ఫార్ములా చెప్తాను. ఓకేనా? ఫార్ములా ఇక్కడ ఫార్ములా చెప్తాను. ఓకే, మనం అలా ఎంట్రీ చేయాలనుకుంటే, ఫార్ములా యూజ్ చేయాలనుకుంటే మనం ఇఫ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదా వీలుకప్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఇఫ్స్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఒక్క నిమిషం, నేను ఇది కంప్లీట్ చేయాలా? అది ఏదైతే ఉందో డౌట్ డిఫాల్ట్ గా నేను అది లాస్ట్ లో చెప్తాను. సో ఇది కంప్లీట్ చేసేద్దాం మనం ఫస్ట్. ఓకేనా? ఒక 2 ఉన్నాయి ఇప్పుడు. ఇది వచ్చేసి లిస్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి లిస్ట్ ఎస్ఆర్ నో మన ఇక్కడ 2 ఆప్షన్స్ యూజ్ చేసాం. ఓకేనా? ఇక్కడ 2 ఆప్షన్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ లిస్ట్ లో ఏరియాస్ చాలా ఉండొచ్చు, మనము ఎంట్రీ చేసుకుంటే కూర్చోలేము కదా. కానీ ఒక సిటీస్ లిస్ట్ మొత్తం ఒక దగ్గర ఉంది అనుకుందాం మనం. ఓకేనా? సో ఇక్కడ వైజాగ్ ఒక్క నిమిషం, పీజీ అనుకోండి, టీఎస్ తెలంగాణ దగ్గర సిటీస్ లిస్ట్ ఉంది అనుకుందాం. ఓకే, ఇండియా లేకపోతే హిస్టరీ, ఓకే సరేనండి. ఓకే మన దగ్గర లిస్ట్ ఆల్రెడీ కొన్ని లిస్ట్ ఉంది అనుకోండి, నేను కొన్ని తీసుకున్నాను. సో అన్ని సిటీస్ లిస్ట్ ఉంది అనుకోండి. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాస్ హైదరాబాద్, వరంగల్, వైజాగే ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ డేటాకి వెళ్ళి, సో డేటా వాలిడేషన్ క్లిక్ చేస్తున్నాం. సేమ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి, లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఇక్కడ మనం జస్ట్ ఎంట్రీ చేసాం కదా, ఎంట్రీ చేయకుండా మనం ఇక్కడ ఎక్కడైతే టోటల్ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను జస్ట్ ఈ 4 ఎంట్రీ చేసాం కదా, ఒక మొత్తం ఎన్ని సిటీస్ ఉంటే అన్ని సిటీస్ కూడా మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు మనం వాళ్ళు కొందరు హెచ్ఐడి అని రాయకుండా, హెచ్ఐడి రాయగానే హైదరాబాద్ అని వస్తుంది. ఓకే, హైదరాబాద్ వచ్చేసింది. ఓకేనా? సో వైజాగ్ స్పెల్లింగ్ వాళ్ళు రాంగ్ రాయొచ్చు, కరెక్ట్ రాయొచ్చు, అట్లా రాయకుండా ఎంట్రీ తీసుకోదు అది. సో లేకపోతే వీళ్ళు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైజాగ్ అని ఉంది కదా. సో ఈ విధంగా మనం ఏదైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నట్టు చేయొచ్చు అనమాట. అంటే ఒక్కొక్కరు ఆఫ్ రాయకుండా, సగం రాయకుండా, లేకపోతే సికింద్రాబాద్ అంటే వేరే రాయకుండా, సో పర్టికులర్ ఏదైతే టోటల్ సిటీస్ ఉన్నాయో టోటల్ సిటీస్ లిస్ట్ అనేది మనం మెయింటైన్ చేసినాము. ఆ సిటీస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ సిటీస్ మాత్రమే ఎంట్రీ చేయగలుగుతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాయకుండా, హైదరాబాద్ని 10 మంది 10 రకాలు రాస్తారు కదా. సో అలా రాయకుండా ఒక్కటే రకంగా రాయడానికి మనం ఈ లిస్ట్ యూజ్ చేసుకొని హైదరాబాద్, వరంగల్, వైజాగ్ ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనము ఏదైనా ఈ డేటాని హైదరాబాద్ నుంచి ఎంత సేల్ అవుతుంది అన్నప్పుడు హైదరాబాద్ ఒక్కటి ఫిల్టర్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఒక్కొక్కరు మరి హెచ్ఐడి సికింద్రాబాద్ అది ఇది అని రాస్తుంటే కరెక్ట్గా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఒక రెస్ట్రిక్ట్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు 10 మంది పంపించారు అనుకోండి, 10 మందిలో హైదరాబాద్ అని ఉంటుంది. సో ఐదుగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్కొక్క హైదరాబాద్ హెచ్ఐడి అని రాయకుండా. సో ఈ విధంగా మనం లిస్ట్ యూజ్ చేసి ఈ కాలమ్స్ని సిటీస్తో రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఆ సిటీస్ ఎంట్రీ చేసేటట్టుగా, ఒకవేళ వేరే ఎంట్రీ చేయకుండా మనము అది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది అర్థమైందండి. ఎక్కువగా మనం డేటా వాలిడేషన్ ఇది ఉపయోగిస్తారు ఎక్కువగా. ఇది ఏదైతే ఉందో డేటా వాలిడేషన్. మరి మీరు ఎక్కడ ఫామ్ నింపడానికైనా, లేకపోతే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే తెలంగాణ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి కదా. సో ఈ విధంగా ఇట్లాంటి డేటా వాలిడేషన్ యూజ్ చేసి చేస్తారనమాట. ఓకేనా? సో మన అంటే ఇదేమో జస్ట్ డేటా డ్రాప్ డౌన్ అంటారు దీన్ని ఎక్కువగా.
సో జస్ట్ మనం ఇక్కడ నార్మల్ డ్రాప్ డౌన్ చెప్పాను, డిపెండింగ్ డ్రాప్ డౌన్ ఉంటుంది. డిపెండింగ్ డ్రాప్ డౌన్ నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. సో ఇక్కడ వరకు అర్థమైందండి, ఇక్కడ వరకు అర్థమైందా? ఓకేనా, ఒక్క నిమిషం. డేటా వాలిడేషన్లో ఇంకా చూద్దాం ఇంకేమున్నాయో. సో డేట్ టైము, ఓకే డేట్ కూడా చూద్దాం, అండ్ టైమ్ లెంత్ కస్టమ్. సో డేట్ కూడా చూద్దాం ఇంకోటి. ఇక్కడ ఈ ఏరియా నుంచి వచ్చాడు ఆయన, ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్ అనుకోండి. ఎక్స్పెక్టెడ్ డేట్ ఈ వారం రోజులలో పర్చేజ్ చేసేది ఉంటేనే రాయాలి. వారం రోజుల్లో కాకుండా నెక్స్ట్ ఇయర్లోనో, సార్ వారం రోజులు కాకుండా ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ మంత్ అనుకోండి, నెక్స్ట్ మంత్ డేట్లో పర్చేజ్ చేసుకుంటే వర్క్ ఉంటే రాయవచ్చు. ఓకేనా, సో అలా రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్ డేట్ అని ఇచ్చాను. స్టార్ట్ డేట్ వచ్చేసి ఇవాళ ఇద్దాము. ఇక్కడ రాసేయండి 01. ఈ డేట్ అనేది బేస్డ్ ఆన్ ఇది సిస్టమ్ ఫార్మాట్ బట్టి ఉంటుంది. ఒకసారి చూద్దాం. 01 సరే ఇది మార్చ్ కదా, 03 అండ్ ఇవాళ వచ్చేసి 30 అనుకోండి, 30/2024. నెక్స్ట్ 04/30/2024. ఓకేనా, సో ఈ 1 month వరకే ఎంట్రీ చేద్దాం అనుకోండి. సో డేట్ ఫార్మాట్ ఈస్ ఎంటర్డ్ ఈస్ ఇన్కరెక్ట్ అంట. ఓకే, అయితే ఇలా ఉంటుంది అనుకుంటే ఇది 03 అంటే ఫస్ట్ మంత్ ఉంటుంది, ఫస్ట్ డేట్ ఉంటుంది 30/03/2024. ఓకే, సో ఇప్పుడు మనము ఒకవేళ ఇవాళ ఎంట్రీ చేసాం అనుకోండి, ఇవాళ ఎంట్రీ చేస్తే తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ మనము 30 కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను 5th month ఎంట్రీ చేస్తున్నాను, ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఏప్రిల్లో పర్చేజ్ చేద్దాం అనుకుంటే ఓకే, కాకపోతే మేలో అంటే మేలో ఈ లిస్ట్ వద్దనుకున్నాను, ఓన్లీ ఏప్రిల్లో పర్చేజ్ చేసే వాళ్ళనే మనం తీసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ డేట్ని అనేది రెస్ట్రిక్ట్ చేశాను. ఓకేనా, సో డేట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ డేటా వాలిడేషన్కి వెళ్ళి డేట్ అని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ డేట్ ఇక్కడ 30 ఉండాలి, ఎండింగ్ డేటు 4th month వరకు ఉండాలి. ఓకేనా, సారీ ఇక్కడ 3-4 వరకే రాశాను. ఓకేనా, 3-4 వరకే రాశాను, అంటే ఈ 1 week అనుకోండి. ఓకేనా, సో 1 week కన్నా ఎక్కువ రాకుండా 1 week వరకే రాశాను. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అండి. ఓవర్ రైట్. ఓకే, ఇలా మనకు 3rd April వరకే రాశాను. సో 4th April రాసినా కానీ మనకి తీసుకుంది అనమాట. లైక్ ఇప్పుడు 04 అంటే 3rd April వరకే మనము ఇవ్వమన్నాను, డేటా ఇవ్వమన్నాను. 4th April వాళ్ళు పర్చేజ్ చేసే వాళ్ళు లేదు, జస్ట్ ఈ వీక్లో ఎవరు పర్చేజ్ చేస్తారో వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే ఇక్కడ రాయమన్నాను. ఓకేనా, సో ఈ విధంగా మనము ఎక్స్పెక్టెడ్ డేట్ని టైంని కూడా కొన్ని టైంని కూడా మనం సేమ్ టైంని కూడా అంతే టైంని కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం డేటా వాలిడేషన్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా అండి, డేటా వాలిడేషన్. సో ఇంకొకటి కష్టం కూడా ఉంది, దీనిలో కష్టం కూడా చెప్తాను. ఒకవేళ ఒక్క నిమిషం. షెడ్యూల్ టు కాల్ అందిద్దాం. షెడ్యూల్ టు కాల్. ఒకవేళ వీళ్ళు ఎక్స్పెక్టెడ్ ఉంది, ఈ రోజు ఉంది, ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్ ఉన్న వాటికి ఒక్క నిమిషం ఇక్కడ ఏం రాస్తున్నా అంటే నేను డేటా వాలిడేషన్ కస్టమ్ అనేది తీసుకున్నాను. కస్టమ్ యూజ్ చేసుకొని ఈక్వల్ టు రైట్ కాల్ రాస్తున్నాను. ఒక్క నిమిషం చేస్తున్నాను. ఒక్క నిమిషం. డేటా వాలిడేషన్ క్లియర్
నాట్ ఈక్వల్ టు ఒక సెకండ్ అండి జెట్ ఒక్క సెకండ్ అండి జెట్ నాట్ ఈక్వల్ టు j not equal to this not equal to right ఒక సెకండ్ ఈ కస్టమ్ యూజ్ చేసి మనము ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు ఒక ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ కస్టమ్లో ఒకవేళ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అనేది ఎంటీ ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఉందనుకోండి నాట్ ఈక్వల్ టు ఎంటీ సారీ ఈక్వల్ టు ఎంటీ ఉందనుకోండి ఎంటీ ఉంటే రాయకూడదు అండ్ ఎంటీ లేకుంటే రాయకూడదు కదా రైట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఎంటీ లేకపోతే ఒక పని చేద్దాం ఇక్కడ కాకుండా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇక్కడ ఇది తీసుకుందాం ఈక్వల్ టు ఎస్ అని ఉంది కదా ఈక్వల్ టు ఎస్ అని ఉన్నదే ఓకే ఇక్కడ నేను ఇక్కడ నో అని ఉందనుకోండి ఇక్కడ రాయడానికి ట్రై చేశాను ఓకేనా ఒకవేళ ఇప్పుడు ఎవరైతే పర్చేజ్కి ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే కాల్ చేయాలి కదా సో ఇక్కడ మనం షెడ్యూల్డ్ కాల్ ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మనము కాల్ చేయాలి సో ఇప్పుడు కాల్ చేద్దామని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో కాల్ అని రాద్దాం అనుకోండి లేదా కాల్ కస్టమర్ అయితే రాద్దాం అనుకోండి ఇక్కడ నేను రాద్దాం అనుకోండి ఇక్కడ రాయొచ్చు ఓకేనా ఎందుకంటే పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఓకేనా సో ఇక్కడ నేను మళ్ళీ కాల్ చేద్దామని షెడ్యూల్డ్ కాల్ అని సంథింగ్ అని రాస్తాను అనుకోండి ఇక్కడ రాదు ఎందుకంటే ఇక్కడ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేదు పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కస్టమ్ యూజ్ చేసి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట సో సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని డేటా వాల్యుయేషన్కి వెళ్ళి కస్టమ్ అనేది చేసేసి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఫార్ములా ఏం రాస్తున్నా అంటే ఒకవేళ ఇక్కడ ఇది ఈక్వల్ టు ఎస్ అని ఉంటే మాత్రమే ఇక్కడ కాల్ షెడ్యూల్ అనేది డిసైడ్ చేయాలి లేదా నో అని ఉంటే డిసైడ్ చేద్దాం అంటే జస్ట్ ఎస్ అనేది మాత్రమే మెన్షన్ చేశాను ఇది ఈక్వల్ టు ఎస్ అని ఉంటే ఇన్వర్టర్ కామర్స్లో ఎస్ అనేది టెక్స్ట్ కాబట్టి ఇన్వర్టర్ కామర్స్లో ఇచ్చాను H8 ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయితే ఓకేనా సో ఇలా ఇచ్చేసాను అనుకోండి మనం ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేవారికి డేటా వాల్యుయేషన్ ఏమవుతుంది డేటా వాల్యుయేషన్ చూడండి ఇది H10 ఈక్వల్ టు అంటే ఇలా మొత్తం మన అన్నిటికీ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ కాల్ చేయడానికి ఏదైనా షెడ్యూల్డ్ కాల్ అని సమ్ రాద్దాం అనుకోండి నేను ఒక్క నిమిషం ఇక్కడ రాకూడదు కదా ఓకే ఇక్కడ నో అని ఉంది నో అన్న ఎస్ అన్న ఏదైనా ఎస్ అన్న నో అన్న ఇవ్వాలి కదా సో లేకపోతే కూడా మనం అక్కడ మెన్షన్ చేయలేదు జస్ట్ ఎస్ అని ఉంటే ఇక్కడ రాయొచ్చు అని చెప్పాము నో అంటే రాకూడదండి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ నేను రెస్ట్రిక్ట్ చేసిన ఏదైనా రాద్దాం అనుకుంటున్నట్టు రాదు ఎందుకంటే ఇక్కడ నో ఉంది కాబట్టి కస్టమర్కి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓకేనా ఎస్ ఉన్న చోట మాత్రము షెడ్యూల్ చేయొచ్చు ఎస్ ఉన్న చోట కాల్ టు కస్టమర్ సమ్ డే లేకపోతే మార్నింగ్ టుడే ఈవినింగ్ టుడే మార్నింగ్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎస్ ఉన్న చోట ఇలా వచ్చేస్తుంది ఓకేనా సేమ్ ఇదే మనం నో ఉన్న చోట ఎంట్రీ చేద్దాం పేస్ట్ చేసి వస్తుంది కానీ నార్మల్గా రాద్దాం అనుకుంటే ఎర్రర్ వస్తుంది అనమాట ఓకేనా సో ఇలా నార్మల్గా కాల్ టు కస్టమర్ టుడే అని రాద్దాం అనుకో రాద్దాం అనుకో మనం
రాయొచ్చు. కాల్ దిస్ కస్టమర్ అని రాస్తాం అనుకోండి, రాయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కాల్ అని రాస్తాం అనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట కస్టమ్ యూజ్ చేసుకోవాలి. ఇది ఇది అర్థమైందండి, ఇది కొంచెం చెప్పండి. మనం మామూలుగా ఈ ఫార్ములాతో ఈజీ నంబర్ ఫార్ములాతో కూడా యూజ్ చేయొచ్చా సార్? ఈ ఫార్ములాతో కూడా యూజ్ లేదు, ఈ ఫార్ములాతో యూజ్ చేయొచ్చు, మనం యూజ్ చేయలేము. ఇక్కడ మనం ఈ ఫార్ములా అవి పెట్టినాం అనుకోండి, మనం ఎంట్రీ చేయలేము కదా, ఫార్ములా ఉంటుంది కదా. సో మనం ఓకే, ఈ ఫార్ములాతోనే మనం డిఫాల్ట్ గా ఎంట్రీ చేయొచ్చు, డిఫాల్ట్ గా యూజ్ చేయొచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ సేమ్ ఇది ఈ ఫార్ములా యూజ్ చేసి ఆటోమేటిక్ గా ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయింది అనుకోండి, కాల్ అదర్వైజ్ ఎంటీ అనుకోండి, ఇలా ఇచ్చేయమనుకోండి, నేను ఇది డ్రాగ్ చేశాను అనుకోండి, డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఒకటే సింపుల్ గా మనం ఫామ్ ఒకదానికి అప్లై చేయొచ్చు కదా. కాల్ ఇది ఎంటీ, ఇక్కడ నో ఉన్న దగ్గర ఎంటీ, ఎస్ ఉన్న దగ్గరనే కాల్. ఓకే, ఈ ఫామ్ లో యూజ్ చేసి ఇలా అప్లై చేయొచ్చు మనం. అంటే కాల్ కాకుండా నో ఉన్న దగ్గర డోంట్ కాల్ అని చెప్పేసి రాయడమా, లేకపోతే ఒక్క నిమిషం, ఇఫ్ ఒకవేళ హెచ్ఏడి కోడ్ ఎస్ ఉంటే కాల్ అని రాయాలి, లేదా ఇంకోటి నో అది ఏది ఉన్నా కానీ డోంట్ కాల్. ఓకేనా, సో ఇలా రాస్తాం అనుకోండి, ఎస్ ఉన్న చోట కాల్, నో ఉన్న చోట డోంట్ కాల్ అని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం డిఫాల్ట్ గా ఫార్ములా అప్లై చేయొచ్చు. కాకపోతే షెడ్యూల్ కాల్లో వాళ్ళు ఏమైనా రిమార్క్స్ అవ్వచ్చు, కస్టమర్ వి కాల్డ్ కస్టమర్ ఈ అంటే ఈ సెడ్ టుమారో విల్ పర్చేజ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో విల్ పర్చేజ్, ఏదైనా రిమార్క్స్ ఉంటాయి కదా. సో అలాంటివి రాసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ ఇలా మనం డేటా వాల్యుయేషన్ త్రూ ఇలా ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు ఇక్కడ రాద్దాం అనుకున్నారు అనుకోండి, కాల్ టుడే షెడ్యూల్ టు కాల్ టుడే అని రాద్దాం అనుకోండి, అక్కడ వాళ్ళు రాస్తుంటేనే వాళ్ళకి ఎర్రర్ వచ్చేసి, ఎందుకంటే ఈ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేదు, మీరు కాల్ చేయకండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలాంటి లిస్ట్ వరుస ఉన్నాయనుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎవరెవరికి కస్టమర్ కాల్ చేయాలి, ఎవరెవరికి కాదు అని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా డేటా వాల్యుయేషన్ వాళ్ళు మెన్షన్ చేసుకోవచ్చు రిమార్క్స్. ఇక్కడ వచ్చేసి మనం ఫార్ములా యూజ్ చేస్తాం, ఫార్ములా యూజ్ చేసి జస్ట్ కాలా డోంట్ కాలా అని రాసేస్తాం. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, టుడే వి కాల్డ్ కస్టమర్, he said he will purchase tomorrow, he is coming tomorrow, he's coming అని చెప్పేసి ఏదైనా రాసుకోవచ్చు కదా. టుడే కాల్డ్ కస్టమర్, ఓకే, రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు. సో ఏదైనా రిమార్క్స్ రాసుకోవచ్చు వాళ్ళు. ఓకేనా, సో ఈ విధంగా ఏదైనా రిమార్క్స్ రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఇక్కడ వచ్చేసి కాల్ ఆర్ డోంట్ కాల్, అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే మనం ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. లేదా మన పర్సన్స్ ఏదైనా ఎంట్రీ చేసుకోవాలన్నప్పుడు ఇలా డేటా వాల్యుయేషన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, సో ఎక్కడైనా కొంచెం కస్టమ్ కూడా డిఫరెంట్ వచ్చిందా, ఏదైనా కస్టమైజ్ కూడా. ఒకవేళ ఇది ఎస్ ఉండే మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి, నో ఉంటే ఎంట్రీ చేయకూడదు. అంటే ఎస్ కాకుండా ఏది ఉన్నా ఎంట్రీ చేయకూడదు, ఎంటీ ఉంటే ఎంట్రీ చేయొచ్చు అని ఉంటుంది అనమాట. సో లైక్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయడానికి ఉంది ఆప్షన్, ఎందుకంటే దీన్ని కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఒక్క నిమిషం, డేటా వాలిడేషన్ ఇగ్నోర్ బ్లాంక్ ఉంది కదా, ఇగ్నోర్ బ్లాంక్ ని ఇక్కడ తీసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎంటీ ఉన్నా కానీ ఎంట్రీ చేసుకోలేము అనమాట. ఓకేనా, సో ఇది ఎస్ ఉన్న చోట మాత్రమే ఎంట్రీ చేసుకోగలుగుతాం. ఓకే, నో ఉన్న చోట ఎంట్రీ చేసుకోలేము, అండ్ ఎంటీ ఇక్కడ ఎస్ నో ఏం రాలేదు అక్కడ కూడా ఎంట్రీ చేసుకోలేము. ఓకేనా, ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకేనా, డేటా వాల్యుయేషన్ ఒక ఐడియా వచ్చిందండి. ఏమైనా డౌట్స్, ఒకసారి డౌట్స్ అడగండి ఏమైనా ఉంటే. ఇంకో 15 minutes ఉంది కదా, చెప్పండి. ఒక ఫార్మాట్ చెప్పండి. సరే, స్పీకర్ లో ఆన్ చేసినట్టుంది. ఓకే, రైట్ అండి, ఒక్క సెకండ్, నేను ఇదే చెప్తున్నాను. ఇక్కడ సేమ్ డేటా వాల్యుయేషన్ ఇలా ఎంట్రీ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ 5 digits కానీ ఎంట్రీ చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఈ ఎర్రర్ని కూడా మనము ఇక్కడ ఏం రావాలో మనము ఇవ్వచ్చు అనమాట. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ 10 digits ఎంట్రీ చేస్తున్నాను. ఇక డేటా వాల్యుయేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ ఎర్రర్ అలర్ట్ ఉందన్నమాట. సో ఇన్పుట్ మెసేజ్లో ఏం రావాలంటే, ఇన్పుట్ మనం అక్కడ కష్టపెట్టగానే
ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్ అని రాయొచ్చు మనం. ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఓకేనా? సో ఈ విధంగా మనమే ఒక ఎర్రర్ అలర్ట్ని రాయవచ్చు దానికి. ఓకేనా? సో నెక్స్ట్ ఎర్రర్ అలర్ట్ వచ్చేసి ఓకే 10 డిజిట్స్. ఓకే నాట్ ఓకే 10 డిజిట్ ఓన్లీ 10 డిజిట్స్ ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఇక్కడ కూడా మనం ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్ అని ఇద్దాం. ఓకేనా? ఓన్లీ 10 డిజిట్స్. ఇంకా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ రాయాలంటే ఇక్కడ సేమ్ అదే రాస్తున్నాను. ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ ఎర్రర్ మెసేజ్లో సేమ్ అదే రాసినా పర్లేదు. ఇంకా కొంచెం మొబైల్ నెంబర్ కాబట్టి 10 డిజిట్స్ ఉండాలి. ఒకవేళ 91 సిరీస్ ఉంటే అది ఎలా రాయాలి, +91 ఉంటే ఏం రాయాలి, అది అని చెప్పేసి మనం రాస్తాం అనుకోండి, అలా ఇవ్వచ్చు. ఓకేనా? ఇలా ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు నేను కర్సర్ ఇక్కడ పెట్టేసి ఎంట్రీ కొడుతుంటే మనకు వచ్చింది చూడండి, ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఇక్కడ మనము రెండిట్లో సేమ్ రాసాం కాబట్టి పైన హెడ్డింగ్లో అదే వచ్చింది, లోపల అదే వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎర్రర్ మెసేజ్ కూడా మనము ఇవ్వచ్చు అనమాట. లైక్ ఇంకోటి ఇన్పుట్ మెసేజ్ కూడా ఇవ్వాలి. ఇన్పుట్ మెసేజ్ ఒక్క నిమిషం. ఇన్పుట్ మెసేజ్ కూడా ఇన్పుట్ మెసేజ్ షో ఇన్పుట్ మెసేజ్ వెన్ సెల్ ఈజ్ సెలెక్టెడ్. ఓకే, ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. సో 2 టైమ్స్ మనం ఎంట్రీ చేయాలి కదా, అందుకని చెప్పేసి వస్తుంది 10 డిజిట్స్. ఓకే, సో ఒక్క నిమిషం ఇక్కడ కర్సర్ పెట్టగానే ఇక్కడ చూడండి, ఒక ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్, ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఓకేనా? సో ఈ విధంగా కర్సర్ పెట్టగానే మనకి ఇలా వచ్చింది. అదేవిధంగా మనం ఎంట్రీ చేసినాక కూడా ఎర్రర్ రావడానికి సేమ్ ఎర్రర్ అలర్ట్లో ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. because it is a because it is a mobile number. సో ఏమైనా రాద్దాం అనుకోండి, ఇలా రాద్దాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఎంట్రీ కస్టమర్ ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఒక ఎర్రర్ చూపిస్తుంది, అంటే ఒక ఇన్పుట్ మెసేజ్ చూపిస్తుంది. దీంట్లో 10 డిజిట్స్ మాత్రం ఎంట్రీ చేయాలి. సో మనం ఎంట్రీ చేసినాక ఒకవేళ 9 డిజిట్స్ ఎంట్రీ చేసినాక డేటా వాలిడేషన్ కూడా వెళ్ళిపోయింది కదా. ఒక్క నిమిషం. డేటా వాలిడేషన్ సెట్టింగ్స్ హోల్ నెంబర్ టెక్స్ట్ లెంత్ కదా, టెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు 10 డిజిట్స్. 10 డిజిట్స్ ఇది ఒకటి. నెక్స్ట్ ఈ అప్లై చేయాలి ఈ 10 డిజిట్స్. నెక్స్ట్ ఇన్పుట్ మెథడ్ వచ్చేసి ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఎర్రర్ కూడా ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఓకే, అన్నీ ఓకేనే. రైట్. ఏమవుతుంది ఇన్పుట్ మెసేజ్. ఓకే, అన్నీ ఒకేసారి తీసుకుంటలేదు. ఓకే, ఇక్కడ నేను వేరే ఇచ్చిన కదా. సో మన సెలెక్షన్ అనేది ఒక్కొక్కసారి ఒక్కో సెలెక్షన్ ఉంది కాబట్టి అలా చేంజ్ వస్తుంది. అన్నీ ఒకేసారి ఇద్దాం. ఓకే, టెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు 10 డిజిట్స్. మెసేజ్ ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్, ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. మొబైల్ నెంబర్ రైటా. ఓకేనా? ఈ విధంగా మనం అవి సెలెక్ట్ చేసుకుని ఒకేసారి అన్ని సెలెక్ట్ చేసుకుని, ఇంతకుముందు నేను ఒకసారి అది సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇటు రావట్లేదు. సో ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కర్సర్ పెట్టగానే ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్ నడుస్తుంది. అండ్ మనం ఒకవేళ 9 డిజిట్స్ కానీ 7 డిజిట్స్ కానీ ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇలా మనకు దానికి సంబంధించి టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఇందులో కూడా రాసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ బిట్వీన్ దట్ రాసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్ వాల్యూ కూడా డిస్కౌంట్ టు బి ఎంటర్ బిట్వీన్ సంథింగ్ ఇక్కడ ఉంది కదా, డెసిమల్ బిట్వీన్ 0 to 10 కదా. ఇక్కడ మనం కింద కూడా రాయొచ్చు, డిస్కౌంట్ టు బి గివ్ బిట్వీన్
to 10%. ఓకే 0 to 10 అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి కర్సర్ ఇట్లా ఎంటర్ కొట్టగానే ఇక్కడ డిస్కౌంట్ టు బి గివ్ బిట్వీన్ 0 to 10 అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మనం వాళ్ళకి ఏదైతే మన ఈ ఫార్మాట్ షేర్ చేస్తున్నామో వాళ్ళకి ఇన్పుట్ మెసేజ్ కూడా ఇలా ఈ విధంగా మనకు రావచ్చు. మన కర్సర్ అక్కడ పెట్టగానే ఇక్కడ మనకు చూపించాలి డిస్కౌంట్ టు బి గివ్ బిట్వీన్ 0 to 10 అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. ఎర్రర్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన డిస్కౌంట్ ఈజ్ ఎక్సీడెడ్, డిస్కౌంట్ ఈజ్ ఎక్సీడెడ్ సంథింగ్, ఎక్సీడెడ్ 10 కన్నా ఎబో అయితే ఎక్సీడెడ్ అని చెప్పేసి మనం ఇస్తాం కదా. సో ఎర్రర్లో ఇక్కడ బిట్ 1 ఉంది, ఇన్పుట్ మెసేజ్ డిస్కౌంట్ టు బి గివెన్, సేమ్ ఇక్కడ హెడ్డింగ్ లో కూడా అదే బిట్ చేద్దాం. జీరో టు 10. ఓకే డిస్కౌంట్ డి 0 to 10 అని చెప్పేసిన. ఓకే నెక్స్ట్ ఎర్రర్ మెసేజ్లో డిస్కౌంట్ ఎక్సీడెడ్ అని చెప్పేద్దాం. ఓకే ఏదైనా ఓకే 0 to 10 మధ్యలో ఉండదు అంటే ఎక్సీడెడ్ అన్నట్టే కదా. సో ఇప్పుడు ఒకవేళ మనము 12 ఎంట్రీ చేసిన అనుకోండి, ఎర్రర్ వచ్చేసి డిస్కౌంట్ ఎక్సీడెడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు వాల్యుయేషన్. ఓకేనండి, డేటా వాలిడేషన్ అర్థమైందండి. ఒక ఏదైనా ఫార్మెట్ మీ ఇలా ఫార్మెట్ పంపించేసి ఈ ఫార్మెట్లో ఫిల్ చేయండి మీ డీటెయిల్స్ అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంట్రీ చేయకుండా ఒక ఫిక్స్డ్ ఫార్మెట్ అయితే మనం ఇచ్చామన్నమాట. సో వాళ్ళు ఏరియా అయినప్పుడు హైదరాబాద్ ఎంట్రీ చేయగలుగుతారు, హెచ్ఓడి అట్లా ఎంట్రీ చేయలేరు. అండ్ మొబైల్ నెంబర్ అన్నప్పుడు ఒక 10 digits ఎంట్రీ చేయగలుగుతారు. సగం హాఫ్ ఎంట్రీ చేయకుండా మనము వాళ్ళని ఇలా రెస్ట్రిక్ట్ చేసి ఒక ఫార్మెట్ని పంపించేస్తే వాళ్ళు ఈజీగా మనకి డేటా రిప్లైలో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఒక్కొక్కరు ఒక్కో తీరు రాకుండా ఒక ఫార్మెట్ ఇచ్చేసి ఇది మీ టీం మెంబర్స్ కానీ పంపించినప్పుడు వాళ్ళు ఎంట్రీ చేసేసి మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అంటే హాఫ్ ఎంట్రీ చేయకుండా ఫుల్గా ఎంట్రీ చేసేస్తారు అనమాట. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా నెక్స్ట్ ఇయర్లో కాకుండా నెక్స్ట్ వీక్లో ఎవరు ఎక్స్పెక్టెడ్ ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ మనం ఈజీగా ఒక్కొక్కసారి లిస్ట్ ఇస్తారు, కాకపోతే ఆయన ఇప్పట్లో పర్చేజ్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ పర్చేజ్ చేస్తారని చెప్పేసి కూడా లిస్ట్ ఇస్తారు కదా. సో అట్లాంటి రెస్ట్రిక్షన్ చేయకుండా నెక్స్ట్ వీక్లో ఎవరైతే పర్చేజ్కి రెడీగా ఉన్నారో వాళ్ళ లిస్టే కావాలని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందండి? డౌట్స్ ఏమైనా? ఓకే సార్. చెప్పండి. చెప్పండి. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకేనా సరే రైట్. నవీన్ చెప్పండి. నవీన్ గారు పివట్ టేబుల్ ఎప్పుడు చెప్తారు సార్? పివట్ టేబుల్ చెప్పేసాను రేపు, నెక్స్ట్ వీక్ చెప్పేస్తాను. రేపు చెప్పేస్తానండి. పివట్ టేబుల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సార్ పివట్ టేబుల్ రేపు చెప్పేస్తాను సార్. సార్ జస్ట్ ఇది మేము సెకండ్ క్లాస్ సార్, మాకు మధ్యలో చేయాము మేము. ఓకే టేబుల్ VLOOKUPs HLOOKUPs ఇవి కొంచెం మ్యాండేటరీ అండి సార్. P2P OTCకి సార్ చెప్పారు. సో ఇవి ఎప్పుడు చెప్తారు సార్? ఇది నేను రేపు పివట్ టేబుల్ చెప్తానండి. VLOOKUP అయితే లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకే మళ్ళీ కనెక్ట్ చేయమంటారు. ఓకే నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి. పివట్ టేబుల్ రేపు చెప్తాను, VLOOKUP కానీ HLOOKUP కానీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, సో పివట్ టేబుల్ రేపు చెప్తాను. ఓకేనా. ఓకే సార్. వన్ క్లాస్ పివట్ టేబుల్ ఇప్పుడు బేసిక్ పివట్ టేబుల్ అయితే అయిపోతుంది. సో పివట్ టేబుల్ ఇంకా రకరకాలు ఉండొచ్చు, రకరకాలు మనం ఇంకా డెప్త్ వెళ్తా ఉంటే రకరకాలు ఉంటుంది. అంటే మామూలుగా అయితే బేసిక్ లెవెల్లో అయితే పక్క పివట్ టేబుల్ ఒక 1 dayలో అయిపోతుంది, వన్ క్లాస్లో అయిపోతుంది. ఓకేనా. సో నీకు నెక్స్ట్ పివట్ టేబుల్ బేసిక్ లెవెల్లో చెప్పేస్తాను, తర్వాత కొన్ని ఏమన్నా ఇంకా ఉంటే నెక్స్ట్ టైంలో చెప్పేస్తాను. ఓకేనా, రేపైతే పివట్ టేబుల్ మ్యాక్సిమం చెప్పేస్తాను. ఓకేనా. ఓకే సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. గణేష్ గారు ఏమైనా అంటే ఓకే ఏమైనా ఫాస్ట్గా వెళ్తే ఫ్లో ఎక్కడైతే అర్థం కాలేదో అడగండి, అడిగితేనే నాకు కొంచెం అది చెప్పండి. గణేష్ అర్థమవుతుంది సార్. కొంచెం వాయిస్ ఫాస్ట్ అవుతుంది సార్. మళ్ళీ ఒకటి ఏంటంటే వాయిస్ ఫాస్ట్ అవుతుంది సార్. మళ్ళీ మీరు కర్జర్ పెట్టేటప్పుడు ఏ దాని మీద పెడుతున్నారో చెప్పండి సార్. ఇప్పుడు వాలిడేషన్ మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తారు, మీరు దేని మీద పెట్టి యాడ్ చేశారని మేము దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నాం.
రైట్ షూర్ డేటాకి వెళ్ళి మనం డేటా వాల్యుయేషన్ ఓకే ఇప్పుడు డేటా వాలిడేషన్ ఇప్పుడు ఇక్కడ డేటా ఉంటే డేటాలోకి వెళ్ళినాక మనకి డేటా వాలి ఇట్లా కొంచెం స్లోగా చెప్పి కర్జర్ మూవ్ స్టెప్ చెప్తే ఈ స్టెప్ తప్ప ఈ స్టెప్ అని మనకి ఈజీగా ఉంటుంది కదా సార్. ఓకే షూర్ పక్క ఓకే అండి. నేను మళ్ళీ ఒకసారి ఇది ఒకసారి కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలో ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది ఓకే సార్. ఈ సబ్జెక్ట్ ఈ క్లాస్ ఓకే, బట్ మీరు టక్కడక్క పెట్టారు, మనం రిపీట్ చేశారు కాబట్టి మళ్ళీ క్యాచ్ చేస్తాం మేము దాన్ని. ఓకే డన్ రైట్ అండి. సార్ మీరు అశ్విని అని చెప్పారు సార్, అశ్విని నాకు సార్ గారు చెప్పండి. గణేష్ గారు చెప్పండి. మీరు ఎక్స్పర్ట్ అని చెప్పారు సార్, మిమ్మల్ని అడిగి చెప్పించుకోమన్నారు, అందుకని అడుగుతున్నాం సార్ మేము. ఓకే షూర్ ఓకే అండి. అలాగే అందరూ ఎక్స్పర్ట్లు అయిపోతారండి. అదే అంటే కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అలా. ఓకేనా రైట్ అశ్విని గారు ఓకేనండి, అర్థమైందా? ఓకే అండి రైట్ అండి. నాగార్జున గారు శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు అడుగుతున్నారు, డౌట్స్ అడుగుతున్నట్టుంది కానీ వాయిస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పేసి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు ఓకే అండి, అర్థమైంది కదండి. ఇప్పుడు స్టేట్ వైజ్ అండర్ డిస్ట్రిక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తారా? దీనిలో స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్స్ ఎలా డిపెండెంట్ డ్రాప్ డౌన్ అన్నారు. డిపెండెంట్ డ్రాప్ డౌనా సార్? రైట్ ఓకే. ఇప్పుడు అలా ఇందాక డిస్కౌంట్ చెప్పలేదు సార్, చెప్తాను కదా డిస్కౌంట్. రైట్ డిస్కౌంట్ది ఇప్పుడు డిస్కౌంట్ అన్నప్పుడు మనం వీలుకప్ యూజ్ చేయొచ్చు, అంటే రకరకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ పర్చేజ్ వాల్యూ, ఇక్కడ నేను ఏదైనా కస్టమర్ పర్చేజ్ వాల్యూ అనుకుందాము. ఈ కస్టమర్ నేమ్ సంథింగ్ XYZ కస్టమర్స్ ఉన్నారు. సో ఇలా పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేస్తే ఎలా మనకు ఒక స్లాబ్స్ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు 10,000 పర్చేజ్ చేస్తే 10,000 పర్చేజ్ చేస్తే 1% డిస్కౌంట్. ఓకేనా? మనకు ఒక ఏదైనా స్టోర్ పెట్టినప్పుడు 10,000 పర్చేజ్ చేస్తే ఒక స్లాబ్, 20,000 పర్చేజ్ చేస్తే 2% డిస్కౌంట్. అంటే 20,000 అబోవ్, 10,000 అబోవ్ పర్చేజ్ చేస్తే 1%, 20,000 అబోవ్ పర్చేజ్ చేస్తే 2%, 50,000 అబోవ్ పర్చేజ్ చేస్తే 5% అని చెప్పేసి మనం ఇచ్చామనుకోండి. లేకపోతే 30,000 కూడా ఇస్తాం. 30,000 అబోవ్ పర్చేజ్ చేసినప్పుడు 3%, 50,000 అబోవ్ పర్చేజ్ చేసినప్పుడు 5%. ఓకేనా? 50,000 అండ్ అబోవ్ పర్చేజ్ చేసినప్పుడు ఈ విధంగా మనం ఒక స్లాబ్స్ అయితే మనం ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ వాల్యూ డిస్కౌంట్ ఆటోమేటిక్గా ఎలా రావచ్చో చూడాలి. ఓకేనా? డిస్కౌంట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వీలుకప్ వేయచ్చు. వీలుకప్ అంటే నేను వీలుకప్ ద్వారా చెప్పవచ్చు, రకరకాల ఇఫ్ ఫంక్షన్ కూడా చెప్తాను. సో ఈ వీలుకప్ కామా లుకప్ వాల్యూ, ఈ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. సరే లాక్ చేశాను కానీ ఒక్క నిమిషం అండి, 0 కూడా ఇద్దాం. ఇక్కడ 0 కూడా ఇద్దాం. లాక్ చేశాను, కామా 2 కామా ఇక్కడ 1 ఇవ్వాలి. ఇంతకుముందు 0 వీలుకప్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉంది కదా, సో అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇవ్వాలన్నమాట. 2, 1 ఇచ్చేస్తే మనం ఇక్కడ నేను 0 ఇచ్చేస్తాను. 0 నుంచి 10,000 వరకు పర్చేజ్ చేస్తే 0% డిస్కౌంట్. ఓకేనా? సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫార్ములాని పర్సెంట్లో పెట్టేస్తున్నాను. హోమ్లో ఇది 0 వచ్చింది, పర్సెంట్లో ఇచ్చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఒకవేళ 10,000 పర్చేజ్ చేశాను అనుకోండి, 1% డిఫాల్ట్గా ఇక్కడ 10,000 ఉంది కాబట్టి 1% ఆటోమేటిక్గా వచ్చేసింది. ఒక 11,000 పర్చేజ్ చేశాను అనుకోండి, ఓకేనా? 11,000 పర్చేజ్ చేస్తే 1%. ఓకేనా? 10 to 20,000 మధ్య పర్చేజ్ చేస్తే 1%. నెక్స్ట్ 20,000 పర్చేజ్ చేశాను అనుకోండి, సో 2%. 21,000 పర్చేజ్ చేశాను అనుకోండి, 2%. 20 ఇక కిందికి రాదా, 30,000 పర్చేజ్ చేశాను అనుకోండి, 31,000. సో ఈ విధంగా మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు. 20,000 to 30,000 కాబట్టి 3%. సో ఈ విధంగా వీలుకప్ కోసం ఒక టేబుల్ వేసేసి వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేసి ఇలా డిస్కౌంట్ ఆటోమేటిక్గా వచ్చేటట్టు చేయొచ్చు. ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఒకవేళ మనకి ఇదే 10,000 కన్నా ఎక్కువైతే 1%, 20,000 కన్నా ఎక్కువైతే 2%, 30,000 కన్నా ఎక్కువైతే 3% అంటే మనం ఇఫ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఫంక్షన్ ఇఫ్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి కదా, ఇఫ్స్ అని యూజ్ చేద్దాం. ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు లాజికల్ టెక్స్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాల్యూ
కనుక గ్రేటర్ దాన్ మన స్లాబ్ ఏంటి 10,000 అయింది అనుకోండి. గ్రేటర్ దాన్ అని చెప్పవచ్చా, లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకవేళ 10,000 చేసినా కానీ మనకు 1% ఇవ్వాలి కదా. ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అయితే ఎంత 1%. సరే ఇక్కడ 1% రాస్తున్నాం. కామా ఇంకో కండిషన్ ఏంటి, ఒకవేళ ఇది వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అయితే ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి 2%. కామా ఇది మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30,000 రాసేసి అయితే 3%. అమ్మా మళ్ళీ సేమ్ ఇదే I1 ఇక్కడ చూడండి ఫార్ములా సేమ్ I7 ఇదే ఈ వాల్యూ అనేది ఎంత ఎలా అయితే ఎలా అన్నట్టుగా మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట. ఇన్ని కండిషన్స్. ఒకవేళ ఇఫ్ 50,000 అబోవ్ అయితే గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 50,000 అబోవ్ అయితే ఎంత 5%. సో ఇలా ఫార్ములా వేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇఫ్ ఫార్ములా యూజ్ చేసి ఎన్ని టెక్స్ట్ లాజికల్ టెక్స్ట్ ఏం రాస్తాను ఇక్కడ. ఇఫ్ ఫార్మ్ ఓపెన్ చేయగానే లాజికల్ టెస్ట్ 1 వాల్యూ ఒకవేళ ట్రూ అయితే ఏంటి, లాజికల్ టెస్ట్ 2 వాల్యూ ఒకవేళ ట్రూ అయితే ఏంటి, లాజికల్ టెస్ట్ 3 వాల్యూ ఒకవేళ 3 అయితే ఏంటి అని చెప్పేసి ఇలా మనకి సింటాక్స్ అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ నేను ఒకవేళ ఇక్కడ వేసిన వాల్యూ 10,000 కంటే ఎబో అయితే 10,000 కంటే ఎబో అయితే 1%. నెక్స్ట్ ఇక్కడ వేసిన వాల్యూ 20,000 ఆర్ ఎబో అయితే 2%, 30,000 ఎబో అయితే 3%, 50,000 ఎబో అయితే 5% అని చెప్పేసి ఇలా ఇచ్చాను అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చేసాను. ఓకేనా. ఇక్కడ ఓకే సారీ యాక్చువల్లీ మనం ఇచ్చేది హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇవ్వాలి ఫస్ట్. అంటే ఇక్కడ మనం ఇఫ్ ఫార్మ్లో ఇచ్చినప్పుడు హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇవ్వాలి. 5,000 అయితే 5%, ఫస్ట్ 50% ఇవ్వాలి. సరే 50,000 ఇవ్వాలి. తర్వాత 30,000 50,000 వేసినాను 3% అండ్ 20,000 2%.